కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వీధులు ప్రధాన రోడ్లను దట్టమైన పొగమంచు కమ్మేసింది. విజిబిలిటీ లేకపోవడంతో అత్యవసరమైతే తప్ప స్థానికులు రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్నారు. రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులు సరైన వెలుతురు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. గత 3 రోజులుగా పొగమంచుతో పల్లెల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. పొగమంచు ఎఫెక్ట్ పై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. జిల్లాలో ఎప్పుడు లేనంతగా పొగమంచు పేరుకుపోయింది. మొత్తం పరిసరాలన్నీ మంచుతో నిండిపోయి ఎక్కడ కూడా దారి కనిపించడం లేదు. ప్రజెంట్ మనం కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్లే రహదారిపై ఉన్నాం. ఈ రహదారి మొత్తం కూడా పొగమంచుతో నిండిపోయింది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతూ ప్రయాణిస్తున్నారు. చూడొచ్చు, మనకు ఈ హైవే మీద వస్తున్న వాహనాలన్నీ కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. దూరంగా వస్తున్న ఒక వాహనం బ్లింక్ చేసుకుంటూ వస్తుంది. ఎందుకంటే దగ్గర దాకా వచ్చేంత వరకు కూడా ఏ వాహనం కనిపించట్లేదు. దీని వెనుకాల ఇంకొక వాహనం వస్తుంది, అది కూడా లైట్లు వేసుకొని వస్తున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ రహదారి కేవలం సింగిల్ రోడ్, అంటే అప్ డౌన్ ఒకే రహదారిలో ప్రయాణించాల్సి వస్తుంది. కాబట్టి ఎదురుగా వచ్చే వాహనాలు కూడా చాలా కేర్ఫుల్గా చూసుకొని కేవలం 20-30 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణిస్తే తప్ప వెళ్ళలేని పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కొంతమంది స్థానికులు ఉన్నారు. ఇప్పుడు ఇట్లాంటి పొగమంచు చెప్పడం చూసారా సార్ అన్న? ఇటువంటి పొగమంచు ఇంతవరకు ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుండి ఎప్పుడు లేదు సార్. మీరు అర్చకులు ఎట్లా ఉంది? మీరు బాగా ఉన్నా సార్. చలి మామూలుగా ఉన్నది. చలి తీవ్రత మొన్నటి వరకు దాదాపు 9 డిగ్రీల లోపు పడిపోయింది కరీంనగర్ జిల్లాలో. దాదాపు కరీంనగర్ జిల్లా కనుక తీసుకుంటే ఈ సంవత్సరం వచ్చినంత చలి తీవ్రత కూడా ఎప్పుడు లేదు. కాకపోతే 2-3 రోజులుగా చలి తీవ్రత తగ్గినప్పుడు కూడా పొగమంచు పేరుకపోతోంది. పొగమంచు తీవ్రత వల్ల ఇప్పుడు మనం చూస్తున్న ఈ రహదారి ఒకటే కాదు, అటు కరీంనగర్ పెద్దపల్లి కావచ్చు, కరీంనగర్ నుంచి హైదరాబాద్ కావచ్చు, కరీంనగర్ వరంగల్ కావచ్చు, ఇవన్నీ కూడా రహదారుల జంక్షన్ ఇది కరీంనగర్. అన్ని జంక్షన్లు కూడా వాహనాలు పొగమంచుతో నిండిపోయినాయి. కొన్ని సిటీకి దగ్గరగా ఉన్న ఏరియాలలో కొంచెం మంచు తక్కువగా ఉన్నప్పటికీ సిటీ నుంచి దూరం పోయిన కొద్దీ పొగమంచు పేరుకపోతుంది. ఇటు పక్కన మనం రెండో వైపు చూస్తే ఆ పొలాలు ఉంటాయి. ఇక్కడ అన్నీ కూడా ఎక్కడ కూడా పొలం కనిపించట్లేదు. మొత్తం దట్టంగా మేఘావృతం అయి కనిపిస్తూ ఉంది. మనం ఇంకొక వైపు చూస్తే ఇక్కడ వాహనదారులంతా కూడా చాలా కేర్ఫుల్గా వస్తూ ఉన్నారు. ఏ వాహనం ఎక్కడ దాకా వచ్చిందో కూడా తెలియట్లేదు. ఢిల్లీలో సాధారణంగా ఇట్లాంటి పరిస్థితి, ఢిల్లీ ఇలాంటి ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. అక్కడ వాహనాలన్నీ కూడా అక్కడ మంచు పర్వతాలు దగ్గర ఉంటాయి కాబట్టి అక్కడ ఉండడం డిఫరెంట్. కానీ కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోవడం, పొగమంచు కమ్ముకోవడం, మొత్తం కళ్ళు కూడా కనిపించినంత దగ్గర దాకా దాదాపు 10-15 మీటర్ల దూరంలో ఉన్న వస్తువు కూడా కనిపించినంతగా ఈ దట్టమైన పొగ పేరుకుపోవడం మాత్రం చాలా ప్రమాద సంకేతాలు ఇస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా వాహనాలు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా కేర్ఫుల్గా వెళ్ళాలని సూచిస్తున్నారు. ఇట్లాంటి 1 వే మార్గంలో ఉన్న కాడ పర్లేదు, కానీ 2 వేస్ ఒకే రోడ్డు మీద వెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రం వాహనదారులు చూసుకుంటూ వెళ్ళాలని చెప్తా ఉన్నారు. ఈ మంచు తీవ్రత దాదాపు ఉదయం 7 గంటలకు 6:30కు ప్రారంభమై 12 గంటల వరకు కూడా పోవడం లేదు. మనకి ఇక్కడ ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఆయన కూడా మనం మాట్లాడుతాం. అన్న చెప్పు ఒకసారి, మీరు ఆటోలో పోతారు కదా, ఎట్లా ఉంది అన్న? బాగా ఇబ్బంది అవుతుంది. బాగా ఇబ్బంది అంటే ఇబ్బంది, మొత్తం మనసు బాగా ఇబ్బంది అవుతుంది అన్న. రోడ్డు దారి మొత్తం కనబడతలేదు. దూరం కనబడుతుంది మీకు? 10 సెంటీమీటర్లు కనబడుతుంది అంతే. బాగా ఇబ్బంది. లైట్ వేసుకుని పోయినా కూడా కనబడతలేదు. వచ్చే వాహనాలు ఎదురుగా వచ్చే వాళ్ళు మొత్తానికి కనబడతలేదు అన్న. బాగా ఇబ్బంది అవుతుంది. ఎదురుగా వచ్చే వాళ్ళు మొత్తానికి కనబడతలేదు. లైట్ వేసుకుని పోయినా కూడా ఒక 10 సెంటీమీటర్లు కనబడుతుంది. ఓకే అన్న. ఇది ఓవరాల్గా అయితే వాహనదారులను చాలా చూస్తూ పోవాల్సి వస్తుంది. కొన్ని లారీలు కావచ్చు, కార్లు కావచ్చు. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ టూర్ కూడా ఉంది. ఇదే మార్గంలో కొండగట్టుకు వెళ్లాల్సి ఉంటుంది. కొండగట్టుకు వెళ్ళే వాహనదారులు కూడా చాలా వరకు స్లోగా వెళ్తూ ఉన్నారు. అటు వేములవాడ నుంచి కొండగట్టుకు వచ్చే మార్గం కూడా గుట్టల మధ్యలోకి వెళ్ళి ఉంటుంది కాబట్టి ఇంకా దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉంది. ఈరోజు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో బయలుదేరాల్సి ఉంది. ఆయన హెలికాప్టర్ కూడా మరి పొగమంచు కారణంగా ఆలస్యం అవుతుందా, టైంకి వస్తుందా అనేది మనకు తెలియడం లేదు. ఓవరాల్గా అయితే పొగమంచు తీవ్రత కరీంనగర్ జిల్లాలో ఎప్పుడు లేనంత కమ్ముకొని ఉంది. ముఖ్యంగా రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు అయితే చాలా కేర్ఫుల్గా ప్రయాణించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్.